విక్రమ్! వేదా! విక్రమ్! వాడిని వదిలేయండి, కొట్టకండి, వాడిని వదిలేయండి. విక్రమ్! 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 ఏంట్రా చూస్తున్నావు? 6 కొట్టడం ఎలా అనేది టీవీలో చూసుంటావు. లైవ్ లో 6 ఎలా కొడతారన్నది ఇప్పుడు నీకు చూపిస్తాను. వద్దు, వదిలేయండి, వదిలేయండి, వదిలేయండి. 2 3 వద్దా! వద్దురా. వద్దు. సార్, ఈ హత్యకి సంబంధించి మీకు ఏమైనా దొరికిందా సార్? ఇప్పటివరకు అలాంటిది ఏం దొరకలేదు. నాకు తెలిసి ఇది గౌరవ హత్య అనుకుంటాను. సార్, మీకెందుకు అలా అనిపిస్తుంది సార్? అదేంటంటే తప్పకుండా తప్పండి. సార్, రండి సార్. తప్పకుండా హంతకులు ఎవరో కనిపెట్టారా? సార్, ఇంకా తెలియదు సార్. వీళ్ళ అమ్మా నాన్న వచ్చారు. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకోండి. అలాగే సార్. ఒక వారంలో ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియాలి. అలాగే సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ఓకే సార్. ఇప్పుడు రాబోయేది ఒక బ్రేకింగ్ న్యూస్. సాధారణ ప్రజలు చూస్తేనే చాలా భయపడిపోయే ఒక వీడియోని మేమిప్పుడు మీకు చూపించబోతున్నాం. ఒక రౌడీ 16 మందిని హత్య చేసిన వీడియోనే ఇప్పుడు మన ఛానల్ కి
స్పెషల్ గా దొరికిందనే నేను చెప్పాలి. పోలీసు వాళ్ళు ఈ కేసుని ఆత్మహత్య చేసుకున్నారని కేసుని మూసేసి అందరినీ నమ్మించడానికి చూశారు. కానీ ఇప్పుడు ఆ కేసు ఒక కొత్త మార్పును తీసుకొచ్చింది. ఇప్పుడు మీరే ఆ దారుణమైన వీడియోని చూడండి. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు 16 మందిని హత్య చేసింది ఆత్మహత్య అని కేసు ఫైల్ చేశారు. దీనికి మీరేమంటారు? ఆ కేసుకు సంబంధించిన ఆఫీసర్స్ అందరినీ ఎంక్వైరీ చేస్తున్నాం. మీరు ఎంక్వైరీ ఏమీ చేయట్లేదు సార్. మళ్ళీ ప్రెస్ వాళ్ళని పిలిచి కొత్త కథలు చెప్తున్నారంతే. ఎందుకంటే పోలీస్ వాళ్ళకు కూడా ఇప్పుడు పబ్లిసిటీ అవసరమవుతుంది కదా. ఆపండి. ప్రెస్ మీట్ పెట్టి పబ్లిసిటీ చేసుకోవడానికి నేనేమి పొలిటీషియన్ని కాదు. పోలీస్ మా డిపార్ట్మెంట్లో అంతా కరెక్ట్గా ఉందని నేను చెప్పట్లేదు. మా డిపార్ట్మెంట్లో కూడా తప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. కానీ భయం ఉన్న వాళ్ళెవరూ తప్పు చేయరు. ఇదంతా జనాలు టీవీలో చూస్తున్నారు. వాళ్ళందరికీ ఎంత భయంగా ఉంటుంది. గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు ఏ సమాధానం చెప్పబోతున్నారు? ఇప్పుడు కూడా ప్రజలు మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద అలాగే గవర్నమెంట్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది 24 అవర్స్ పబ్లిక్ సర్వీస్ మాత్రమే. రూలింగ్ లో ఏ పార్టీ ఉన్నా సరే మా డిపార్ట్మెంట్ బాధ్యత మాత్రం ఎప్పటికీ మారదు. మేమున్నది జనాల సేఫ్టీ కోసం మాత్రమే. ఈ 16 మందిని హత్య చేసింది చూస్తే ఇందులో ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. వాళ్ళెవరన్నది త్వరలోనే మీకు చెప్తాను. టైం బాగుండకపోతే ఇంటి బయట కూర్చున్న కుక్క కూడా ఊరికే వచ్చి కొడుకెళ్ళిపోయిందట. అలా అయిపోయింది నా పరిస్థితి. అసలు ఎవరిచ్చుంటారు ఆ వీడియో క్లిప్స్ ఈ మీడియా వాళ్ళకి? ఈ కేసుని ఆ ఏసీపీ భరత్ హ్యాండిల్ చేస్తున్నాడు. వాడు మామూలుగా ఈ విషయాల్లో వదిలేస్తాడనుకోకండి. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా వదలడు. ఇలా చూడండి, దొరికిపోయి నా పరువు ప్రతిష్ట పోవటానికి బదులుగా నేనే వెళ్లి సరెండర్ అయిపోతాను. తప్పులన్నీ ఒప్పేసుకుంటాను. యుద్ధ రంగంలో దిగడానికి ముందే ఓటమిని ఒప్పుకున్నట్టు ఓడిపోయానని శత్రువు దగ్గరికి వెళ్ళి ఎందుకు ఒప్పుకోవాలి? చూద్దాం. వాడితో ఒకసారి దొంగ పోలీస్ ఆట ఆడి చూద్దాం. గెలవబోయేది దొంగ లేక పోలీసా అనేది ఆడి తేల్చుకుందాం. వాడు సాక్ష్యాలు వెతకడానికి ముందు ఆ సాక్ష్యాల్ని లేకుండా చేస్తాను. ఆ టీవీ ఛానల్కి వెళ్ళి ఆ వీడియో ఎవరిచ్చారనేది ముందు కనుక్కుంటాను. వాడి డీటెయిల్స్ నేను తీసుకుంటాను. ముందు ఆ పని చెయ్యి. సార్ ప్లీజ్ రండి సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. సార్ ఏం తీసుకుంటారు? టీయా, కాఫీయా? పర్వాలేదు. అనాథాశ్రమం వాళ్ళ వీడియో క్లిప్ మీ ఛానల్లో టెలికాస్ట్ అయింది కదా, ఆ వీడియో క్లిప్ని మీకు ఇచ్చింది ఎవరు? కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బయట చెప్పకూడదు సార్, అది మా ఛానల్ రూల్స్. మీడియా ఉన్నది పబ్లిక్ సర్వీస్ కోసమే. మా డిపార్ట్మెంట్ ఉన్నది కూడా జనాల సేఫ్టీ కోసమే. ప్లీజ్ ఆ వీడియో ఇచ్చిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అర్థం చేసుకోండి. ఓకే సార్, నేను కోఆపరేట్ చేస్తాను. ఛానల్ సీసీటీవీ ఫుటేజ్లో అది రికార్డ్ అయింది. ఒక్క నిమిషం ఆగండి, నేను చూపిస్తాను. ఈవిడే సార్ వచ్చారు. వీళ్ళ